జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్ళాక కామెడీ విలన్ అల్లు రామలింగ ఇలా ఉంటాడని అనుకున్నాం. కానీ ముత్యాల ముగ్గులో రావు గోపాల్ రావులా తయారయ్యారని విమర్శించారు అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ ఆత్మను ఎక్కించుకొని అబద్దాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. మరోవైపు రాష్ట్రం కొన్న ధాన్యాన్ని కేంద్రం తీసుకోవటం లేదని తెలిపారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా రికార్డు స్థాయిలో పండిన పంట బీఆర్ఎస్ కళ్లకు కనిపించడం లేదా అని అన్నారు. జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లోకి పోయినాక కామెడీ విలన్ అయిన అల్లు రామలింగయ్యలాగా ఉంటాడేమో అనుకున్నాం. కానీ ఆయన పూర్తిగా ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు లాగా మారిపోయిన పరిస్థితి మనకు అర్థమవుతుంది. తొందరలోనే బీఆర్ఎస్ ఆత్మను ఎక్కించుకున్నాడు. అబద్దాల కుటుంబం యొక్క ఆత్మను ఎక్కించుకొని ఆయన కూడా అబద్దాలు ఆడుతున్న పరిస్థితి మనం గమనించాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ మీద మీరు ఎందుకు ఆలోచిస్తలేరు? సెంట్రల్ గవర్నమెంట్ మీద ఎందుకు విమర్శలు చేస్తలేరు? ఎందుకు లేదు అంటే మీరు బీజేపీని విమర్శించొద్దని చెప్పింది కదా. మీ కాళేశ్వరంలో నుంచి సుక్క నీరు రాకపోయినా రికార్డు స్థాయిలో పంట పండుతుంటే మీకు కళ్ళకు కనబడలేని పరిస్థితి. 8,575 కొనుగోలు సెంటర్లు పెట్టి ఎక్కువ ధాన్యాన్ని సేకరిస్తుంటే ఉత్తుత్తి మాటలు మాట్లాడి మీ పరువు తీసుకోకండి. కేసీఆర్ పోయిండు, రేవంత్ వచ్చిండు, రేవంత్ ఉంటాడు. కొంత జీవన్ రెడ్డి మాట్లాడితే ఏదో లేదంటే రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే నీకు ఇంకేమైనా పదవి ఏదైనా పెద్దది వస్తుందని అన్నాడో కానీ మీ క్రెడిబిలిటీ పోగొట్టుకోవడం అనేది మంచిది కాదు.